రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు పరుగులు పెట్టించేదానికి ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, జనసేన పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా పనిచేస్తున్నారు అనేది ప్రభుత్వంలో ఉండి యాక్షన్ ఉంటుంది కానీ విమర్శలు ఉండవు. ఎస్, ఓకే, ఒక్క నిమిషం మళ్ళీ వస్తాను. మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. బండారు రామ్మోహన్ రావు గారు, గుడ్ మార్నింగ్ సార్. సార్, ఇప్పుడు ఓకే, పీపీపీ విధానంలో ఎవరైనా సరే టెండర్లు కానీ పార్టిసిపేట్ చేస్తే వాళ్ళ మీద అరెస్ట్ చేస్తాము, జైల్లో చేస్తాము అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. అసలు పీపీపీ విధానానికి వ్యతిరేకంగా ఆయన పోరాటం చేస్తున్నారు. ఈరోజు రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక ప్రాజెక్టులకు సంబంధించిన విషయాల్లో కూడా కోర్టులో కేసులు నమోదవుతున్నాయి. అమరావతికి సంబంధించిన విషయంలో కూడా వరల్డ్ బ్యాంక్ లేఖ రాస్తారు. ఆ లేఖ కూడా ప్రైమ్ మినిస్టర్ స్క్రీన్ మీద మీరు చూడొచ్చు. ఇవన్నీ కూడా పక్కన పెడితే అసలు పీపీపీ విధానం అంటే ఏంటి అనేది దాని పట్ల వాళ్ళకి ఏమన్నా వ్యతిరేకమైనటువంటి ఆలోచన ఉందేమో నాకు తెలీదు. మీరు మాట్లాడే ముందు ఒకసారి ఒక బైట్ ప్లే చేస్తా, ఒకసారి ఆ బయట వినండి. సార్, ఒకసారి రాజశేఖర రెడ్డి గారి బయట ఒకసారి ప్లే చేయండి. The public-private participation is a very important instrument of growth, and I only quote an example of the recent metro project which has been awarded just about 1 week back in the city of Hyderabad in Andhra Pradesh, wherein we were ready to give a state support of 4,000 crores for an infrastructure project called Hyderabad Metro. The project was supposed to cost about 12,500 crore rupees. The bidders who have participated in this, the best of the bidders said that we don't need any support from the government of Andhra Pradesh or government of India. On the other hand, the promoter himself volunteered to contribute 30,000 crore rupees spread over 33 years to the exchequer for getting metro rail project awarded to him. Thus, the amount of confidence the state of Andhra Pradesh is giving to the promoters. We assure you that we will do everything that is possible to see to it that best to the environment is there in the state. The best of the law and order situation is there, and all the proactive laws concerning labor will be there. The public-private participation. ఎస్, చూసాం మనం. బండారు రామ్మోహన్ రావు గారు, ఇది ఏ వీడియో కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నా. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తయారు చేసిన వీడియో కాదు, నెంబర్ 1. నెంబర్ 2, ఇది వచ్చేసి ఆగస్టు 8, 2008లో శ్రీ సిటీకి సంబంధించినటువంటి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వారితో పాటు తమిళనాడు విద్యుత్ శాఖ మంత్రి ఆర్కాటిఎన్ వీరాస్వామి గారు కూడా స్టేజ్ మీద ఉన్నారు. సో వాళ్ళిద్దరూ పాల్గొన్నటువంటి కార్యక్రమం అది. ఆ కార్యక్రమంలో భాగంగా రాజశేఖర రెడ్డి గారు మాట్లాడిన మాట, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి పెట్టుబడులు ఏ విధంగా అవసరం, ఆ పెట్టుబడులకి ప్రభుత్వం ఎలాంటి వాతావరణాన్ని ఇక్కడ క్రియేట్ చేస్తోంది అని చెబుతూనే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ఏంటి, దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి హైదరాబాద్ మెట్రోను కూడా ఆయన ఎగ్జాంపుల్గా చెప్పినటువంటి పరిస్థితి. మళ్ళీ చెప్తున్నా, ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు, ఇది శ్రీ సిటీకి సంబంధించినటువంటి వాళ్ళ యూట్యూబ్లోకి వెళ్తే ఈ వీడియో మనకు దొరుకుతుంది. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వర్షన్కి రాజశేఖర రెడ్డి గారు చెప్పిన మాటలకి ఏమైనా తేడాలు ఉన్నాయా? దీని మీద మీ వర్షన్ ఏంటి? ఖచ్చితంగా రాజు గారు, మీకు కృష్ణవేణి గారికి, రమేష్ గారికి, అట్టగా అజయ్ గారికి ప్రైమ్ ప్రేక్షకుల నమస్కారం. ఇవాళ క్రిస్మస్ శుభాకాంక్షలు కూడా. నా ఉద్దేశం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా చేసుకుంటున్నాం క్రిస్మస్ శుభాకాంక్షలు. రెండో విషయం ప్రస్తావించి ఇక్కడికి వస్తాను నేను. 6,100 కిలోల ఒక అతి భారీ మెగా ఉపగ్రహాన్ని మనం ఇవాళ అమెరికాది ప్రైవేట్ది మనం విడిచాం, అద్భుతంగా విజయం సాధించాం. ఎందుకంటే మన